జేసీబీ బాగలేదని రిపేర్స్ అవుతున్నాయి, దానితో ఏం పని చేయలేకపోతున్నామని కన్సల్ట్ అధికారులు చెప్పిన తర్వాత కమిషనర్ గారు, సబ్ కలెక్టర్ గారు నాతో ఆలోచించిన తర్వాత ఒక జేసీబీ 32 లక్షల జేసీబీని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బహుశా మనం బోధనలోనే ఫస్ట్ అనుకుంటాను, ట్రైన్లు తీయడానికి ఏదైతే కొందరికి ఇబ్బంది అవుతా ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని బకెట్ చిన్నగా పెట్టి, ఇంత 2 ఫీట్స్ బకెట్ 2 ఫీట్ బకెట్ పెట్టి బకెట్ తీసుకొని దాన్ని కూడా 27 lakhsతో జేసీబీ డ్రైన్స్ తీయడానికి కానీ ఇతర అవసరాలకు కానీ చైన్ జేసీబీ ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మున్సిపాలిటీకి 18 crores ఇచ్చారు, ఒక 3 crores కూడా ఇచ్చాం. అదేవిధంగా 50 lakhs కూడా. ఇవన్నీ గతంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయక ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడే మనం 70 కల్వర్ట్స్ కూడా కంప్లీట్ చేసి వెళ్తా ఉన్నాం. ఇంకా 40-70 ఉన్నాయి, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. తప్పనిసరిగా అదేవిధంగా ఏదైతే మనము చెత్త తీసుకోవడానికి ఆ మహేంద్ర వ్యాన్స్ కానీ వేరే వ్యాన్స్ కానీ చాలా రిపేర్స్ అవుతున్నాయి, చిన్నగా ఉన్నాయి అన్న ఉద్దేశంతో లీలాండ్ కంపెనీ మంచి వ్యాన్స్ కూడా తీసుకోవడం జరిగింది. నిజామాబాద్లో ఒక 30, ఇక్కడ మనం 15 కొత్తగా తీసుకున్నాం. దానికి ఏ విధంగా నడిపితే బాగుంటుందని ఆలోచిస్తాం. తప్పనిసరిగా డ్రైవర్లు కానీ అక్కడ ప్రజలు కూడా ఇవి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే వేస్టేజ్ ఉన్నదో వేస్టేజ్ వేసి ఇల్లు నీట్గా ఉండటానికి కానీ అలా వార్డ్స్ కూడా నీట్గా ఉండటానికి కొత్త వ్యాన్స్ తీసుకున్నాం, తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ మంత్రి మనకు ఏదైతే వాటర్ ఏ వాటర్ అది మిషన్ భగీరథ గాడికెళ్ళి పెట్టిండు, సింగనూరుకి వెళ్ళి పెట్టిండు. మనకి ఇక్కడ నిజాంసగా లేదురా బాబు. అయినా స్వార్థాల కొరకు అంత దూరంకి వెళ్ళి పెట్టి 2 years వరకు వాటర్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకోటి కూడా మనము పాత బిల్డింగ్ ఉన్నది, అక్కడ ఏం చేస్తే బాగుంటుందని డిస్కషన్ పెట్టినాం. మనకు ఇంకా నీళ్లు తక్కువబడుతూ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా దాన్ని కూడా బహుశా 80-90 లక్షలతో కొత్తగా కట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా కూడా ప్లాన్ తయారు చేస్తాం. సరేనా? మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాపై కొన్ని బాధ్యతలు పెట్టి అడ్వైజర్గా పెట్టి క్యాబినెట్ హోదా ఇచ్చినందుకు వారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన బోధన్ పట్టణ ప్రజల బోధన్ కాన్స్టిట్యున్సీ ప్రజల తర్వాత
మీ అందరం ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా నిజామాబాద్ కూడా నిన్న వచ్చినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు బోధన్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి కూడా చాలా పెద్ద ఎత్తున తెచ్చిన వ్యక్తులకు వచ్చిన వాళ్లకు నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చిన ప్రజలందరికీ మీ ద్వారా ధన్యవాదాలు చెప్తాను.